హెచ్సిఎల్ హిందుస్థాన్ కూపర్ లిమిటెడ్. సో హెచ్సిఎల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి 18/1/2025 రోజు పబ్లిష్ అయింది. సో దీంట్లో వర్క్మెన్ పోస్ట్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో హిందుస్థాన్ కూపర్ లిమిటెడ్ దీంట్లో చార్జ్మెన్, ఎలక్ట్రీషియన్ ఏ కేటగిరీ, ఎలక్ట్రీషియన్ బి కేటగిరీ అండ్ వెల్డింగ్ బి కేటగిరీ. సో దీనికి టోటల్గా 103 వేకెన్సీస్ ఉన్నాయి. సో దాంట్లో చార్జ్మెన్ ఎలక్ట్రీషియన్కి అన్రిజర్వ్డ్ 12, SC 3, ST 2, OBC 5, EWS 2 టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 36. అవుట్ ఆఫ్ 36 17 ఫర్ అన్రిజర్వ్డ్, SC కేటగిరీ 5, ST 4, OBC 7, EWS 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రీషియన్ బి కేటగిరీ 16 వేకెన్సీస్ ఫర్ అన్రిజర్వ్డ్, SC 6, ST 4, OBC 7 అండ్ EWS కేటగిరీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డింగ్ బి కేటగిరీ టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. 2 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ SC, 3 ఫర్ OBC, 1 ఫర్ EWS కేటగిరీ. సో ఇక్కడ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్జ్మెన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ డిప్లొమా ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్లో మీకు అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మైనింగ్ ఇన్స్టలేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి డిప్లొమా ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 28,740 నుంచి 72,110 వరకు ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి అరౌండ్ మీకు 35 to 40 వరకు ఉంటుంది. సో ఇది పే లెవెల్ 10 అండి. అండ్ ఇక్కడ వ్యాలిడ్ సూపర్వైజరీ సర్టిఫికేషన్ కూడా ఉండాలి మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ ITI చేశాక మీరు 10th క్లాస్ అయిపోయాక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఎలక్ట్రీషియన్ వేకెన్సీ. కావాల్సిన అర్హత ITI చేసి 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా 10th క్లాస్ అయిపోయాక 7 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 28,430 నుంచి 59,700 వరకు ఉంటుంది పే స్కేల్. అండ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ బి కేటగిరీకి ITI ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్లో చేసిండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్ అయిపోయాక 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యాజ్ ఎలక్ట్రీషియన్గా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 28,280 నుంచి 57,640 వరకు ఉంటుంది పే స్కేల్ వేరియేషన్. సో ఇక్కడ WED, సో ఇక్కడ వైండింగ్ ఇంజిన్ సర్టిఫికేషన్ ఉండాలండి. సో వ్యాలిడ్ వైండింగ్ ఇంజిన్ సర్టిఫికేషన్, డిప్లొమా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ రెలవెంట్ ఫీల్డ్లో, లేదా గ్రాడ్యుయేషన్ with 1 year of experience BAB, SCB, BBA and apprenticeship with 3 years of experience, లేదా 10th పాస్ అయ్యాక 6 years of ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ డొమైన్లో మీకు ఎలిజిబిలిటీ ఉంది. 28,280 to 57,640 is the pay scale. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27/1/2025, లాస్ట్ డేట్ టు అప్లై మాత్రం 25th of February 2025 is the last day to apply. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి, OBC కేటగిరీ, EWS కేటగిరీ వారికి 500 రూపీస్ అండి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ OBC కేటగిరీ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఈ పర్టికులర్ డొమైన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో వారికి ట్రేడ్ టెస్ట్ లేదా రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ మాత్రం OMR షీట్లో ఉంటుంది. ఆప్టికల్ మార్క్ రీడర్ OMR షీట్లో మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ 100 మార్క్స్. అండ్ సెకండ్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో రిటన్ ఎగ్జామినేషన్లో సబ్జెక్టివ్ డొమైన్ నుంచి 80 క్వశ్చన్స్ అడుగుతారు, 80 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ అడుగుతారు, సో 20 మార్క్స్. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మినిమం కట్ ఆఫ్ మార్క్ కూడా ఉంటుంది. సో మినిమం కట్ ఆఫ్ మార్క్ కాకుండా మెరిట్ లిస్ట్ ప్రకారం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రకారం కట్ ఆఫ్ మార్క్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే hindustancooper.comకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తారు, అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. దాంట్లో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ చూడగానే కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే క్లిక్ చేసి, లేదా మీరు హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఒకవేళ మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్లో ఉంటో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.